కుటుంబ పాలన పంచాయతీ టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కంటిన్యూ అవుతోంది. అసలైన కుటుంబ పార్టీ అంటే కాంగ్రెస్ అనే టీఆర్ఎస్ అంటుంటే గులాబీ నేతలు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని కాంగ్రెస్ నేతలు గరమైతున్నారు. రాహుల్ పర్యటనతోని మొదలైన మాటల యుద్ధం మరింత ముదురుతోంది. అవినీతి మీద రాహుల్ మాట్లాడుడు మిలీనియం జోకు లెక్క ఉందన్నారు మంత్రి హరీష్ రావు. రాహుల్ గాంధీ జాతీయ నాయకుడి స్థాయిలో మాట్లాడలేదన్నారు. కుటుంబ పాలన ముచ్చట మీద రాహుల్ మాట్లాడితే నవ్వొస్తుందన్నారు. రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాటలు కేవలం స్థానిక కాంగ్రెస్ నాయకులు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివినట్టే ఉంది తప్ప ఒక జాతీయ నాయకుడు మాట్లాడినట్టయితే కనపడలేదు. చాలా వరకు కూడా నిన్న వారి మాటలను బట్టి చూస్తే అనుభవ రాహిత్యం చాలా స్పష్టంగా కనబడ్డది. కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్ష ఫలితం తెలంగాణ రాష్ట్రం తప్ప ఇదేదో కాంగ్రెస్ పార్టీ భిక్ష కాదనే విషయాన్ని రాహుల్ గాంధీ గారు గుర్తుంచుకోవాల్సిన అవసరం. కాంగ్రెస్ పార్టీ అనేటువంటి దాని పరిస్థితి ఎట్లయిపోయిందంటే కాంగ్రెస్ కు భవిష్యత్తులో చరిత్ర ఉంటది కానీ భవిష్యత్తు ఉండదు. రాహుల్ గాంధీ టాకింగ్ డాల్ గా మిగిలిపోయాడని గులాబీ నేతలు అన్నారు. కాంగ్రెస్ కు స్కామ్లు తెలిస్తే టీఆర్ఎస్ కు స్కీములు తెలుసన్నారు. కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేదు. కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ చచ్చిపోయిన ఇందిరాగాంధీ సోనియా గాంధీ వచ్చినా ఈనాడు ఎవడు వచ్చినా ఏం అయ్యేది లేదు. ఈనాడు తెలంగాణ మళ్ళా 10 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు టీఆర్ఎస్ పార్టీ తప్పకుండా అధికారంలో ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తూ 1వ తేదీ నాడు ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు ఒక టాకింగ్ డాల్ లాగా తెలంగాణ ప్రజల ముందు నిలబడ్డాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు సరిగ్గా 3 ఏళ్ల తర్వాత కూడా అవే మాటలు మాట్లాడడం జరిగింది. స్కామ్ అనేటువంటి మాట పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. నిజానికి స్కామ్ అనేటువంటి మాటకి పర్యాయ పదం ఏదన్నా ఉన్నది అంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. టీఆర్ఎస్ పార్టీకి స్కీములు మాత్రమే తెలుసు. ఇక కేటీఆర్ తన మీద ట్విట్టర్ లో చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్. కేటీఆర్ చరిత్ర తెలుసుకుని మాట్లాడితే మంచిదన్నారు. नेहरू गांधी परिवार का सवाल है, उन्होंने त्याग किया है. सोनिया जी को प्रधानमंत्री बनने से कोई रोक नहीं सकता. 300 से ज्यादा सांसद उनको प्रधानमंत्री बनाना चाहते थे. राहुल गांधी जिस दिन चाहते थे प्रधानमंत्री बन सकते थे. ये परिवार त्याग का परिवार, ये परिवार बलिदानियों का परिवार है. माननीय केटीआर साहब जरा इतिहास इस देश का समझिए, तब आगे बात करिए. కౌంటర్లు ఎన్కౌంటర్లతో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు అధికార విపక్ష నేతలు.